ఈషాలో జరిగే 31వ మహాశివరాత్రి వేడుకలకి స్వాగతం. అది కూడా ఆదియోగి ఇంకా సద్గురు సమక్షంలో. మహాశివరాత్రి రోజు ఉండే ప్రత్యేక గ్రహాల అమరిక శక్తిలో ఒక సహజ ఉప్పెనను సృష్టిస్తాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మేల్కొని ఉండి వెన్నెముకని నిటారుగా ఉంచుకోవాలి. ఈ రాత్రి మాతో ఉండండి. ఉత్సాహభరితమైన సంగీతం, నృత్య ప్రదర్శనలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. అలాగే తీక్షణమైన ధ్యాన ప్రక్రియలు, సద్గురు ప్రసంగం ఇంకా ఎన్నో ఉంటాయి. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా అర్ధరాత్రి వేళ సద్గురు ప్రత్యక్షంగా అలాగే ఆన్లైన్లో పాల్గొనే వారికి శక్తివంతమైన ఓం నమ శివాయ మహామంత్రంలోకి దీక్ష ఇవ్వనున్నారు. ఈ రాత్రి మీకు కేవలం మేల్కొని ఉండే రాత్రే కాక మేల్కొల్పు తెచ్చే రాత్రి కావాలని కోరుకుంటున్నాం. నమస్కారం. ఈశా యోగా కేంద్రం నుండి నేరుగా ప్రత్యక్ష ప్రసారం అవుతున్న మహాశివరాత్రి 2025 వేడుకలకు అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఎంతో అద్భుతమైన ధ్యానాలు, సద్గురు అందించే జ్ఞానాలు, ఇంకా ఎంతో అద్భుతమైన కళాకారులు ప్రదర్శించే ప్రదర్శనలు, వీటన్నిటితో ఈ కార్యక్రమం 20 భాషల్లో 11 భారతీయ భాషల్లో, మిగతావి అంతర్జాతీయ భాషల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇది సద్గురు యూట్యూబ్లో కూడా మీరు వీక్షించవచ్చు. ఈనాటి మహాశివరాత్రి ఉత్సవాలకు వస్తున్నవారు మన గౌరవనీయ ముఖ్య అతిథులు హోం శాఖ సహకార శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు. శ్రీ అమిత్ షా గారు ఆశ్రమం చేరుకున్నారు. ఆయన సద్గురుతో సంభాషిస్తున్నారు. ఇది మనం స్క్రీన్పై వీక్షించవచ్చు. వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని సూర్యకుండం అంటారు. ఇంకా ఎంతోమంది గౌరవనీయ అతిథులు ఇప్పటికే విచ్చేశారు. ఇంకా ఎంతోమంది త్వరలో రాబోతున్నారు. గౌరవనీయ పంజాబ్ గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, ప్రథమ మహిళ శ్రీమతి అనితా కటారియా, ఒడిషా గవర్నర్ శ్రీ హరిబాబు కంబంపాటి గారు, ఒడిషా రాష్ట్ర ప్రథమ మహిళ శ్రీమతి జయశ్రీ కంబంపాటి గారు, కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, గౌరవనీయ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ ఎల్ మురుగన్ గారు విచ్చేశారు. సద్గురు ఇంకా మన హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు నాగ ప్రతిమ వద్ద ఉన్నారు. ఇది మన యోగ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. సద్గురు ప్రతిష్ఠించిన నాగ మన ఆరోగ్యానికి, శ్రేయస్సుకు ఇంకా మార్మికతను శోధించడానికి ఎంతగానో ఉపకరిస్తాయి. సద్గురు ఇప్పుడు మన హోంశాఖ మంత్రి గారికి అభయ సూత్రం కడుతున్నారు. ఇది మన ముంచేతికి కట్టుకుంటారు. ఇది అన్ని రకాల భయాల నుండి మనం అధిగమించేలాగా చేస్తుంది. ఇది మన ఆశయాలు నెరవేరేలా చేస్తుంది. శ్రీ అమిత్ షా గారు ఇంకా సద్గురు సూర్యకుండ మండపాన్ని వదిలి ఇప్పుడు నంది వైపుగా నడుస్తున్నారు. ఆదియోగికి ఎల్లప్పుడూ శాశ్వత సహచరుడు నంది. మనం శివాలయాల్లో ఎప్పుడు నందిని చూస్తుంటాము. సద్గురు సన్నిధి బెంగళూరులో కూడా
నంది ప్రాణప్రతిష్ఠ చేయబడింది. ఇటువంటిది 800 సంవత్సరాల్లో జరగలేదు. ఇది ఎన్నో వేల సంవత్సరాల పాటు నిలిచి ఉండి ఎంతో మందికి ఉపకరిస్తుంది. నంది శాశ్వత నిరీక్షణకు ప్రతీక్ష. ఇది ఆధ్యాత్మిక వృద్ధికి ముఖ్యమైన లక్షణంగా పరిగణించబడుతుంది. సద్గురు ఇంకా అమిత్ షా సంభాషణలో సాగిస్తూ ఈశా యోగాలో ప్రాణప్రతిష్ఠ చేయబడ్డ ప్రదేశాలకు వెళ్తున్నారు. సూర్యకుండ్ చూస్తున్నారు. కొంచెం ఎత్తు మీద నుంచి కింద సూర్యకుండం ఎలా కనిపిస్తోందో చూస్తున్నారు. అక్కడ మెట్ల మీద కూర్చున్న పిల్లలు, సంస్కృతి పిల్లలు, వాళ్ళు అక్కడ మంత్రోచ్చారణలు చేస్తున్నారు. An aerial view of the Isha Yoga Center. ఈశా వ్యూ, ఈశా యోగా సెంటర్ పైనుంచి ఎలా కనిపిస్తోందో మనకు చూపిస్తున్నారు. Descending the steps from the Suryakund. సూర్యకుండ్ మండపం నుంచి మెట్లు దిగి నంది వైపుకి వస్తున్నారు. Mentioned నేను ఇందాక చెప్పినట్లుగా నంది అనంతమైన నిరీక్షణకు ప్రతీక. ఇది అతిపెద్ద లోహపు has been consecrated శిల్పం. by Sadhguru. ఇది సద్గురు విభూది, పసుపు, నువ్వులు ఇంకా ఇతర సహజ మూలికలతో నింపి దీనికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇది ఒక నిర్దిష్ట శక్తి క్షేత్రాన్ని సృష్టిస్తుంది. Dressed for this special day, the day of Mahashivratri, the day of awakening. మహాశివరాత్రి ఇది మనం జాగరూకులమయ్యే రోజు, మనకు మేల్కొల్పు కల్పించే రోజు. On the spiritually auspicious day of Pradosham, ప్రతిరోజు, have the opportunity ప్రతి నెల to participate ప్రదోషం రోజున నందికి అభ్యంగనం చేయిస్తారు. for oil and ghee. ఈ సమయంలో నందికి నువ్వుల నూనె ఇంకా ఆవు నేతితో చేసిన దీపాలను సమర్పించవచ్చు. To the grace and energies of Nandi. And as you can see, తద్వారా నంది అనుగ్రహాలకు మనం పాత్రులవుతాము. మీరు చూడొచ్చు, నంది ఎంతో ఓపికగా ఎదురు చూస్తోంది. ఇది ఆధ్యాత్మిక ఉన్నతికి చిహ్నం. of receptivity, ఇది గ్రహణశీలతకు చిహ్నం. symbol of meditative power. ఇది ధ్యాన శక్తిని సూచిస్తుంది. Once again, I share with you that Sadhguru has also consecrated a సద్గురు Nandi 21 అడుగుల నందిని బెంగళూరులో ప్రతిష్ఠించారు. Sri Amit Shah now offering the tamara, అమిత్ షా గారు తామర పువ్వును the lotus flower, సమర్పిస్తున్నారు. the magnificent Nandi as he looks down. అద్భుతమైన ఈ నంది తన భక్తులను ఎంతో అనుగ్రహంతో చూస్తూ ఉంటుంది. యకారాయ నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః. Sadhguru explaining సద్గురు ఎన్నో సూక్ష్మమైన విషయాలను అమిత్ షా గారికి వివరిస్తున్నారు. adorning the walls. ఇవాళ ఎన్నో ప్రత్యేకమైన అలంకారాలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అలంకారాలు మనం చూడవచ్చు.
accompanied by Sadhguru and many other సద్గురుతో పాటుగా officials. ఇంకా ఎంతోమంది Walking to the అధికారులతో పాటుగా హోంశాఖ మంత్రి గారు darshan ప్రస్తుతం దేవి ఆలయం వైపుగా నడుస్తున్నారు. ఇక్కడ లింగభైరవి దేవిని దర్శించుకుంటారు. These are all special spaces that have been consecrated specially by ఇవన్నీ ప్రత్యేకంగా ప్రాణప్రతిష్ఠ చేసిన స్థలాలు. సద్గురు వీటన్నిటినీ ఎంతో విశేషంగా ప్రతిష్ఠించారు. मोक्षदं चैव आंकाराय नमो नमः the Linga Bhairavi, లింగభైరవి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. of the divine feminine, లింగభైరవి అద్భుతమైన స్త్రీ శక్తి, all encompassing, ఎంతో దయాసాగరి, కరుణామయి, fierce and compassionate. ఒకే సమయంలో ఏకకాలంలో ఆవిడ రౌద్రినిగాను దయాసాగరిగాను ఉంటుంది. That you can see మీకు వెనకాల కనిపిస్తున్న ఫలకం the Trimurti panel. త్రిమూర్తి ప్యానెల్. महाध्यानं परायणं महापापहरं देवं मकाराय नमो नमः महादेवं महात्मानं महाध्यानं The prostrate परायणं figure that you saw was the Devi Danda, మీరు చూసిన the Linga Bhairavi. విగ్రహం లింగభైరవి ఎదురుకుండా ఎలా నమస్కారం చేయాలో చూపించే విగ్రహం. ఇప్పుడు వటవృక్షం దగ్గరికి చేరుకున్నాము. In Daha Nivaranam, వటవృక్షానికి దాహ నివారణ సేవ చేస్తున్నారు. deepest desire. దాహ నివారణ సేవ ద్వారా మన మనస్సులో ఉన్న లోతైన కోరికలను మనం తీర్చుకోవచ్చు. ఈ వటవృక్షానికి అమిత్ షా గారు పూలమాలతో దాన్ని అలంకరిస్తున్నారు. The Devi's Trishul, దేవి త్రిశూలం, representing her raw and fierce energy. ఆవిడ The Honorable Union తీక్ష్ణ Minister శక్తిని సూచిస్తుంది. or Nei Deepam. ఆయన ఇక్కడ ఒక నెయ్యి దీపం సమర్పించారు. Offering a ghee lamp to the Trishul symbolizes త్రిశూలానికి నెయ్యి దీపాన్ని అర్పించడం ద్వారా limitations and dispel మన పరిమితులను మనం అధిగమించి కాంతిని పొందుతామని, inner sanctum. అజ్ఞానం నుండి జ్ఞానానికి చేరుకుంటామని సూచకం. Samarpanam to the ఆయన లింగభైరవి గర్భగుడికి చేరుకున్నారు. comprises an offering ఇక్కడ సమర్పణం చేస్తున్నారు. turmeric, betel nut, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, తాంబూలం, వేప ఇంకా మారేడు ఆకులను overall well-being దేవికి సమర్పిస్తున్నారు. ఇవి in keeping మనకు వ్యక్తిగతంగాను మన కుటుంబాలకు ఎంతో ఉపకరిస్తాయి. of Linga Bhairavi is taken లింగ భైరవీ దేవి ఆలయాన్ని పూర్తిగా called స్త్రీలు Mas and Devi. ఆరాధిస్తారు. ఇక్కడ బైరాగిణి మాలు ఇంకా దేవి ఉపాసకులు నిత్యం చేయవలసిన క్రతువులు చేస్తుంటారు. The energy of Linga Bhairavi strengthens the లింగ భైరవీ దేవి శక్తి మానవ దేహంలోని 3 చక్రాలను బలోపేతం చేస్తుంది. శరీరాన్ని దృఢంగాను మనస్సుని స్థిరంగాను నిలుపుతుంది. whether a devotee seeks to acquire, enjoy or transcend the భక్తులు physical and material భౌతికాన్ని aspects of life, అనుభవించాలనుకున్న, లౌకికమైన కోరికలు కోరుకున్నా లేదా అభౌతికమైన పరమార్థం కోరుకున్నా ఏవైనా సరే దేవి వాటిని వారికి అనుగ్రహిస్తుంది.
शिवाय ॐ नमः 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 शिवाय त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं क्षत्रियायुधं त्रिजन्म पापसंहारं Devi pendant and chain being given to the Union Home Minister. దేవి పెండెంట్ ఇంకా గొలుసు హోం శాఖ మంత్రి గారికి సద్గురు గారు ఇచ్చి ఆశీర్వదించారు. Devi and Sadhguru. హోంశాఖ మంత్రి గారు సద్గురు ఇంకా దేవి అనుగ్రహానికి పాత్రులయ్యారు. Samarpanam done. సమర్పణం చేసుకొని Them be given. ప్రసాదం తీసుకొని Our guests will now మన అతిథులు sanctum sanctorum ఇప్పుడు దేవి ఆలయం నుండి బయటికి వస్తున్నారు. and proceed towards Chandrakund. ఇప్పుడు చంద్రకుండ్ వైపుగా నడుస్తారు. अखण्ड बिल्वपत्रेण पूजिते नन्दिकेश्वरे शुध्यन्ति सर्वपापेभ्यो एकबिल्वं शिवार्पणम् शालिग्रामशिलामेखा बिभ्राणां जातु चार्पये सोमयज्ञमहापुण्यम् एकबिल्वं The Union Minister, హోంశాఖ మంత్రి గారు మాంగళ్య వల సూత్రాన్ని a turmeric dyed thread with turmeric root around the ఇప్పుడు త్రిశూలం చుట్టూరా కడుతున్నారు. is an ఈ సూత్రం Devi's grace దేవి అనుగ్రహాన్ని one's family. దేవి అనుగ్రహాన్ని తమ కుటుంబం కోసం వారు దేవికి చేసే ప్రార్థన. The Devi's Trishul దేవి representing త్రిశూలం awe and fierce energy. ఆవిడ స్- దేవి త్రిశూలం So ఎంతో శక్తిని సూచిస్తుంది. so many prayers all tied ఎన్నో together. ప్రార్థనలు ఎన్నో ఆరాధనలు ఈ త్రిశూలం చుట్టూరా ఎందరో ఇక్కడ కట్టుకున్నారు. महादारम् एकबिल्वं शिवाय Sadhguru సద్గురు escorting the అమిత్ Minister షా for Home గారితో Affairs and the పాటుగా Minister for Cooperation, Shri Amit Shah, towards Chandrakund. ఇప్పుడు చంద్రకుండ్ వైపుగా నడుస్తున్నారు. The Chandrakund is the feminine counterpart to Suryakund, a సూర్యకుండం sacred water body with పురుషత్వానికి సంబంధించిన కుండమైతే చంద్రకుండం స్త్రీత్వానికి సంబంధించిన కుండం. ఇది స్త్రీల కోసం ప్రత్యేకంగా సద్గురు ప్రతిష్ఠ చేసిన కుండం. the ground ఇది దాదాపుగా 30 అడుగులు is approached కింద ఉంటుంది. of massive steps that number 32. ఇక్కడ 32 మెట్లను దిగడం ద్వారా చంద్రకుండాన్ని చేరుకోగలుగుతాము. ఒక పక్కన ఒక జలపాతం ఎప్పుడూ పడుతూ ఉంటుంది. To note that the Kumbh Mela కుంభమేళాలో is after 144 years 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళ ఈరోజు ప్రయాగరాజ్లో ముగుస్తోంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నవారు సంస్కృతి పిల్లలు. Sadhguru Sanskriti Gurukula chanting there. వాళ్ళు సద్గురు సంస్కృతి గురుకులానికి చెందినవారు. All the dignitaries following విశేష అతిథులు అందరూ మన ముఖ్య అతిథి అమిత్ షా గారు ఇంకా సద్గురుతో పాటుగా చంద్రకుండం చేరుకుంటున్నారు. is framed by gigantic granite stones. చంద్రకుండాన్ని పెద్ద గనేటు రాళ్లతో నిర్మించడం జరిగింది.
all special sacred spaces. ఇవన్నీ ఎంతో విశేషమైన ప్రత్యేకమైన పవిత్రమైన స్థలాలు. సద్గురు Explaining the construct ఏ విధంగా నిర్మించారు అని అమిత్ షా గారికి వివరిస్తున్నారు. దీనికి 32 పెద్ద పెద్ద మెట్లు ఉంటాయి. అవి దిగితే మనము మీరు చూస్తున్న చంద్రకుండం వద్దకు వెళ్ళవచ్చు. ఈ లింగం and the mural, నీళ్ళల్లో ఉంటుంది. vibrant natural colors, vegetable dyes in the traditional అక్కడ పైన కనిపిస్తున్న అందమైన చిత్రలేఖనం కేరళ స్టైల్లో చేసింది. sacred river flowing down the ఇది కుంభమేళాను సూచిస్తుంది. ascetics on one side, ఇక్కడ ఉన్న చిత్రలేఖనం householders on the other side of the bank. ఒక పక్కన ఎంతో మంది సన్యాసులు సాధువులు ఉంటారు, మరొక పక్కన గృహస్థులు ఉంటారు. ఈ విధంగా కుంభమేళా అనాదిగా మనం జరుపుకుంటున్నాము. ఈ రోజున అది ముగియబోతోంది ప్రయాగరాజ్లో. ఇవాళ మనందరికీ ఎంతో ప్రత్యేకమైన రోజు. पूजिते नन्दिकेश्वरे शुध्यन्ति सर्वपापेभ्यो एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रेण पूजिते नन्दिकेश्वरे शुध्यन्ति सर्वपापेभ्यो We now have ఇప్పుడు the dream of many enlightened beings that ఎందరెందరో యోగులు జ్ఞానులు Sadhguru, after 3 years of intense ఎంతగానో కోరుకున్న Tishtha, ధ్యానలింగం సద్గురు wherein the energies of all 7 chakras తన శక్తులన్నీ ధారపోసి to prevent ప్రాణప్రతిష్ఠ చేసిన ధ్యానలింగం 7 చక్రాలు way to enlightenment అత్యున్నత స్థితిలో Linga offers the spiritual ఉన్న seeker the opportunity to ధ్యానలింగం ఇది ఆధ్యాత్మిక అన్వేషకుడికి presence of ఎంతో సాన్నిధ్యంలో ఒక ప్రత్యక్ష గురువులో చేయగల సాధనను అందిస్తుంది. ఈ అవకాశం participate చాలా కొద్ది మంది మాత్రమే దొరుకుతుంది. before it begins. ఇప్పుడు ఇక్కడ వారు పంచభూత క్రియలో పాల్గొనబోతున్నారు. Will offer a linga jyoti అది మొదలయ్యే ముందు ధ్యానలింగానికి హోంశాఖ మంత్రి గారు different లింగ జ్యోతిని అర్పించబోతున్నారు. మీరిక్కడ సర్వమత స్తూపాన్ని చూడవచ్చు. its facade, the all faith stamba, the sarva dharma stamba. ఇది సర్వధర్మ స్తూపం. स्पर्शनं पाप The Union Minister will be joined by the other distinguished guests that we have attending this auspicious Mahashivratri night. ఇప్పుడు హోంశాఖ మంత్రి గారు ఇతర అతిథులతో పాటుగా పంచభూత క్రియను And his wife, the Honorable Governor of ధ్యానలింగ సమక్షంలో the Union పంచభూత క్రియలో పాల్గొనబోతున్నారు. Affairs, ఇంకా Murugan, ఇతర ముఖ్య అతిథులు కూడా మనతో పాటు పాల్గొంటారు. మనం ఇందాక చెప్పినట్లుగా పంజాబ్ గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, వారి భార్య శ్రీమతి అనితా కటారియా గారు, ఒడిషా గవర్నర్ శ్రీ హరిబాబు కంబంపాటి గారు, ఇంకా వారి సతీమణి జయశ్రీ కంబంపాటి గారు, గౌరవనీయ కేంద్ర న్యాయశాఖ న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, గౌరవనీయ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ ఎల్ మురుగన్ గారు, ఇంకా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శ్రీ డికే శివకుమార్ గారు, వీళ్ళందరూ కూడా లోపల పంచభూత ఆరాధనలో పాల్గొనబోతున్నారు. ఇప్పుడు ధ్యానలింగానికి హోంశాఖ మంత్రి గారు water and fire, లింగజ్యోతిని అర్పించబోతున్నారు. to be offered ఈ దీపంలో 5 మూలకాలు ఉండేలాగా సద్గురు రూపొందించారు. ఇది స్వచ్ఛతకు, కాంతికి సూచకంగా మనం ధ్యానలింగానికి అర్పిస్తాము. Sri Amit Shah adorning himself, శ్రీ అమిత్ షా గారు that is usually worn as you enter ధ్యానలింగానికి సంబంధించిన నల్లటి శాలువాను కప్పుకొని
ధ్యానలింగాలయంలోకి ప్రవేశించడం మనం చూడవచ్చు. offered to Dhyanalinga. ఆయన ఇప్పుడు లింగజ్యోతిని ధ్యానలింగానికి సమర్పించబోతున్నారు. You can already see our guests ఇప్పటికే మన అతిథులందరూ Bhuta Kriya. లోపల కూర్చొని ఉన్నారు. పంచభూత క్రియ మొదలవడానికి వారందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనం ఇప్పుడు ధ్యానలింగాలయంలో ధ్యానలింగ సమక్షంలో ఉన్నాం. Going in procession around the Dhyanalinga. ధ్యానలింగం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయన దీపాన్ని స్వామికి అర్పించారు. Sri Amit Shah making an offering of the Panchabhutas or the 5 elements and flowers పంచభూతాలను to Dhyanalinga. ఇంకా పువ్వులను The lotus మ- flower. ధ్యానలింగానికి అర్పించారు. संहारम् एकबिल्वं शिवार्पणं दर्शनं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रिआयुधम्. The Panchabhuta Kriya invoking a certain aspect of Shiva known పంచభూత క్రియ శివుడిలోని భూతేశ్వరుడు అనే అంశాన్ని ఆవాహన చేస్తుంది. आरतिक्यं समर्पयामि श्रीगुरुचरणकमलेभ्यो नमः। आचमनीयं समर्पयामि श्रीगुरुचरणकमलेभ्यो नमः। पुष्पाञ्जलि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। श्रीब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। पुष्पाञ्जलिं समर्पयामि श्रीगुरुचरणकमलेभ्यो नमः।
संसारसमुद्रताय नौकायिताभ्यां गुरुभक्तिताभ्यां वैराग्यसाम्राज्यपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां कवित्ववाराशिसागराभ्यां दौर्भाग्यदावामुदमालिकाभ्यां दूरीकृतानं रविपद्धतेभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नताययो श्रीत्वपितां समीयो कदाचिदव्याशो दरिद्रवर्या मूकाश्च वाचस्पतितां हिताभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नालीकणिकाशपदायलाभ्यां नानाविमोहादिनिवारिकाभ्यां नमः जनाभीष्टततिप्रदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नृपालिमौलिवज्ररत्नकान्ति सरिद्विराज चषकन्यकाभ्यां नृपद्वदाभ्यां नतलोकपङ्क्तेः नमो नमः श्रीगुरुपादुकाभ्यां पापान्तकारार्कपरम्पराभ्यां तापत्रयाहीन्द्रखगेश्वराभ्यां जाड्यापि संशोषणवाडवाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां समाधिशर्कप्रदवैभवाभ्यां समाधिदानव्रतदीक्षिताभ्यां रमाधवाङ्ग्रे स्थिरभक्तिदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां स्वाचापराणामखिलेष्टताभ्यां स्वाहा सहायक्षधुरन्धराभ्यां स्वान्ता च भावप्रदपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां कामादिसर्पव्रजगारुडाभ्यां विवेकवैराग्यनिधिप्रदाभ्यां बोधप्रदाभ्यां धृतमोक्षताभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां अनन्तसंसारसमुद्रताय नौकायिताभ्यां गुरुभक्तिताभ्यां वैराग्यसाम्राज्यपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां कवित्ववाराशिनिशागराभ्यां दौर्भाग्यदावाम्बुधमालिकाभ्यां दूरीकृतानं रविपद्धतेभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नताययो श्रीपतितां समीयो कदाचिदव्याशो दरिद्रवर्या मूकाश्च वाचस्पतितां हिताभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नालीकणिकाशपदारदाभ्यां नानाविमोहादिनिवारिकाभ्यां नमः जनाभीष्टततिप्रदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नृपालिमौलिव्रजरत्नकान्ति सरिद्विराज चषकन्यकाभ्यां नृपद्वदाभ्यां नतलोकपङ्क्तेः नमो नमः श्रीगुरुपादुकाभ्यां पापान्धकारार्कपरम्पराभ्यां तापत्रयाहीन्द्रखगेश्वराभ्यां जाड्यापि संशोषणवाडवाभ्यां नमो
तदेशप्रसूतस्य सकाशादाग्रजन्मनः स्वं स्वं चरित्रं शेक्षरे पृथ्व्यां सर्वमानवाः दुर्भाचेत्या वनस्पति क्षमया दर्धस्योजसा यद्देयाभ्रस्य विद्युतो दिवो वर्षन्ति वर्ष्टयः एतदेशप्रसूतस्य सकाशादाग्रजन्मनः स्वं स्वं चरित्रं शेक्षरे पृथ्व्यां सर्वमानवाः दुर्भाचेत्या वनस्पति क्षमया दर्धस्योजसा यद्देयाभ्रस्य विद्युतो दिवो वर्षन्ति वर्ष्टयः एतदेशप्रसूतस्य सकाशादाग्रजन्मनः स्वं स्वं चरित्रं शेक्षरे पृथ्व्यां सर्वमानवाः दुर्भाचेत्या वनस्पति क्षमया दर्धस्योजसा यद्देयाभ्रस्य विद्युतो दिवो वर्षन्ति वर्षयः एतदेशप्रसूतस्य सकाशादाग्रजन्मनः स्वं स्वं चरित्रं शेक्षरे पृथ्व्यां सर्वमानवाः दुर्भाचेत्या वनस्पति क्षमया दर्धस्योजसा यद्देयाभ्रस्य विद्युतो दिवो वर्षन्ति वर्ष्टयः एतदेशप्रसूतस्य सकाशादाग्रजन्मनः स्वं स्वं चरित्रं शेक्षरे पृथ्व्यां सर्वमानवाः दुर्भाचेत्या वनस्पति क्षमया दर्धस्योजसा यद्देयाभ्रस्य विद्युतो दिवो वर्षन्ति वर्ष्टयः अन्नाद्भवन्ति भूतानि पर्जन्यधन्नसम्भवः यज्ञाद्भवति पर्जन्यो यज्ञकर्म समुद्भवः आपो अद्यान्वचारिषं रसेना समगस्महि पयस्वानग्नादहि तमांसा सृजवर्चसा अन्नाद्भवन्ति भूतानि पर्जन्यधन्नसम्भवः यज्ञाद्भवति पर्जन्यो यज्ञकर्म समुद्भवः आपो अद्यान्वचारिषं रसेना समगस्महि पयस्वानग्नागहि तमांसा सृजवर्चसा अन्नाद्भवन्ति भूतानि पर्जन्यधन्नसम्भवः यज्ञाद्भवति पर्जन्यो यज्ञकर्म समुद्भवः आपो अद्यान्वचारिषं रसेना समगस्महि पयस्वानग्नागहि तमांसा सृजवर्चसा अन्नाद्भवन्ति भूतानि पर्जन्यधन्नसम्भवः यज्ञाद्भवति पर्जन्यो यज्ञकर्म समुद्भवः आपो अद्यान्वचारिषं रसेना समगस्महि पयस्वानग्नागहि तमांसा सृजवर्चसा अन्नाद्भवन्ति
अग्निदूतं वृणीमहे होतरं विश्ववेदसम् अस्य यज्ञस्य सुक्रतुम् अग्निमग्निमवीमभिः सदा हवन्त विश्वतिम् अव्यवाहं पुरुप्रियम् अग्निदूतं वृणीमहे होतरं विश्ववेदसम् अस्य यज्ञस्य सुक्रतुम् अग्निमग्निमवीमभिः सदा हवन्त विश्वतिम् अव्यवाहं पुरुप्रियम् अग्निदूतं वृणीमहे होतरं विश्ववेदसम् अस्य यज्ञस्य सुक्रतुम् अग्निमग्निमवीमभिः सदा हवन्त विश्वतिम् अव्यवाहं पुरुप्रियम् अग्निदूतं वृणीमहे होतरं विश्ववेदसम् अस्य यज्ञस्य सुक्रतुम् अग्निमग्निमवीमभिः सदा हवन्त विश्वतिम् अव्यवाहं पुरुप्रियम् अग्निदूतं वृणीमहे होतरं विश्ववेदसम् अस्य यज्ञस्य सुक्रतुम् अग्निमग्निमवीमभिः सदा हवन्त विश्वतिम् अव्यवाहं पुरुप्रियम् अग्निदूतं वृणीमहे होतरं विश्ववेदसम् अस्य यज्ञस्य सुक्रतुम् अग्निमग्निमवीमभिः सदा हवन्त विश्वतिम् अव्यवाहं पुरुप्रियम् यथा वायुं समाश्रित्य वर्तन्ते सर्वचण्डवाः तथा गृहस्थमाश्रित्य वर्तन्ते सर्व आश्रमाः वायो शुक्रो आयामि ते मध्वो अग्रं दिविष्टेषु आयाहि सोमपीडये स्वार्हो देव्नियुद्वता यथा वायुं समाश्रित्य वर्तन्ते सर्वचण्डवाः तथा गृहस्थमाश्रित्य वर्तन्ते सर्व आश्रमाः वायो शुक्रो आयामि ते मध्वो अग्रं दिविष्टेषु आयाहि सोमपीडये स्वार्हो देव्नियुद्वता यथा वायुं समाश्रित्य वर्तन्ते सर्वचण्डवाः तथा गृहस्थमाश्रित्य वर्तन्ते सर्व आश्रमाः वायो शुक्रो आयामि ते मध्वो अग्रं दिविष्टेषु आयाहि सोमपीडये स्वार्हो देव्नियुद्वता यथा वायुं समाश्रित्य वर्तन्ते सर्वचण्डवाः तथा गृहस्थमाश्रित्य वर्तन्ते सर्व आश्रमाः वायो शुक्रो आयामि ते मध्वो अग्रं दिविष्टेषु आयाहि सोमपीडये स्वार्हो देव्नियुद्वता हे
अमृतं विभृतो ये हविंषि ये श्रुत्या विभृतो ये मनुष्या हे अमृतं विभृतो ये हविंषि ये श्रुत्या विभृतो ये मनुष्या ध्यावत् पृथिवी भवतं ये श्रोणे ध्यावत् पृथिवी भवतं ये श्रोणे तेनो मुञ्चतमां वासाः नमस्तुत्याद्यावत् पृथिवीभ्यामन्तरिक्षं युध्यावे नमस्तुत्याद्यावत् पृथिवीभ्यामन्तरिक्षं युध्यावे हवींषि सूरीश्वरा हवींषि सूरीश्वरा भूमिमङ्गलं भूमिमङ्गलम् उदगमङ्गलं उदगमङ्गलम् अग्निमङ्गलं अग्निमङ्गलम् वायुमङ्गलं वायुमङ्गलम् गगनमङ्गलं गगनमङ्गलम् सूर्यमङ्गलं सूर्यमङ्गलम् चन्द्रमङ्गलं चन्द्रमङ्गलम् जीवमङ्गलं जीवमङ्गलम् जगतमङ्गलं जगतमङ्गलम् देहमङ्गलं देहमङ्गलम् मनोमङ्गलं मनोमङ्गलम् आत्ममङ्गलं आत्ममङ्गलम् भूमिमङ्गलं उदगमङ्गलं अग्निमङ्गलं वायुमङ्गलं गगनमङ्गलं सूर्यमङ्गलं चन्द्रमङ्गलं जीवमङ्गलं जगतमङ्गलं देहमङ्गलं मनोमङ्गलं आत्ममङ्गलं सर्वमङ्गलं भवतु 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 सर्वमङ्गलं भवतु 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 सर्वमङ्गलं भवतु 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 भूमिमङ्गलं भूमिमङ्गलम् उदगमङ्गलं उदगमङ्गलम् अग्निमङ्गलं अग्निमङ्गलम् वायुमङ्गलं वायुमङ्गलम् गगनमङ्गलं गगनमङ्गलम् सूर्यमङ्गलं सूर्यमङ्गलम् चन्द्रमङ्गलं चन्द्रमङ्गलम् जीवमङ्गलं जीवमङ्गलम् जगतमङ्गलं जगतमङ्गलम् देहमङ्गलं देहमङ्गलम् मनोमङ्गलं मनोमङ्गलम् आत्ममङ्गलं आत्ममङ्गलम् भूमिमङ्गलं उदगमङ्गलं अग्निमङ्गलं वायुमङ्गलं गगनमङ्गलं सूर्यमङ्गलं चन्द्रमङ्गलं जीवमङ्गलं जगतमङ्गलं देहमङ्गलं मनोमङ्गलं आत्ममङ्गलं सर्वमङ्गलं भवतु 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 सर्वमङ्गलं भवतु 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 सर्वमङ्गलं भवतु 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 मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायु चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोश न वाक्पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूपा शिवोऽहं
शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागौ न मे लोभमोहौ न मे वैमदो नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्मः न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विबुद्ध्वाच सर्वत्र सर्वेन्द्रियाणां न चासङ्गतं नैव मुक्तेर्न मेयः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् Sadhguru and our chief guest, సద్గురు ఇంకా మన ముఖ్య అతిథి గౌరవనీయులు హోంశాఖ మంత్రి ఇప్పుడు కారులో ధ్యానలింగ ఆలయం వద్ద నుండి to come to Adiyogi, ఆదియోగి వద్దకు చేరుకుంటున్నారు. the exquisite Panchabhuta Kriya that was ఇప్పుడు మనం చూసిన విశిష్టమైన పంచభూత క్రియ ధ్యానలింగ ఆలయంలో జరిగింది. their way to Adiyogi. మన అతిథులందరూ ఇప్పుడు ధ్యానలింగ ఆలయం నుండి ఆదియోగి వద్దకు చేరుకోబోతున్నారు. The governor of Punjab, Shri పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా గారు, Kataria, శ్రీమతి అనితా కటారియా గారు, Kambampati, ఒరిస్సా గవర్నర్ Shri Kambampati, శ్రీ కంబంపాటి గారు, Minister for Parliamentary Affairs, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ శ్రీ మురుగన్, Deputy Chief Minister of ఇంకా కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ డికే శివకుమార్ గారు అందరూ ప్రస్తుతం ఆదియోగి వద్దకు చేరుకోబోతున్నారు. If this mind is taking instructions from you, it is the greatest miracle on the planet.
we are launching the Miracle of Mind app, which will offer you a simple meditative process that you can do anywhere. Let's boom. Let's make it happen. పంచభూత క్రియ మీలోని పంచభూతాలను శుద్ధి చేసేందుకు సద్గురు రూపొందించిన ఓ శక్తివంతమైన ప్రక్రియ. ఇది శరీరం ఇంకా మనసుని స్థిరపరుస్తుంది. అలాగే నిద్రలేమి లేదా నిత్యం భయంతో ఉన్న వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ధ్యానలింగంలో ప్రతి నెలా జరిగే ఈ ప్రక్రియ ఆన్లైన్ వెబ్ స్ట్రీమ్ ద్వారా కూడా అందుబాటులో ఉంది. మీ ఇంటి నుంచి పంచభూత క్రియలో పాల్గొనండి. isha.sadguru.org/pbk వద్ద రిజిస్టర్ చేసుకోండి. మీకు టెన్షన్, ఆందోళన అనిపిస్తుంటే మీ సొంత మేధస్సు మీకు వ్యతిరేకంగా మారినట్టు, అన్ని మానవ అనుభవాలు లోపల నుంచే వస్తున్నాయని అర్థం చేసుకుంటే మిమ్మల్ని మీరు పరిపూర్ణ వ్యక్తిగా ఇంజనీర్ చేసుకోకుండా ఎలా ఉంటారు? ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే మనుషులుగా మనకున్న అన్ని సామర్థ్యాలు మనకు అనుకూలంగా పనిచేసే స్థితికి మనల్ని తీర్చిదిద్దుకోవడం. ఇన్నర్ ఇంజనీరింగ్కి రిజిస్టర్ చేసుకుని 7 స్టెప్పుల్లో ఆనందంతో నిండిన జీవితాన్ని సృష్టించుకోవడానికి మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోండి. మీలో చాలా మంది ఆకలి ఎలా ఉంటుందో ఎరగరేమో. 2 రోజులు తినకపోతే ప్రాణం మన చేతుల్లోంచి జారిపోతున్నట్టుంటుంది. కాబట్టి అన్నదానాన్ని ఆహారంగా చూడొద్దు, అది జీవం. మాతృత్వంలో అత్యంత ముఖ్యమైన విషయం, తను నిరంతరం మీకు అన్నదానం చేస్తూనే ఉంది. తను ఆ ఒక్కటి చెయ్యకపోతే తనపై ప్రేమ ఉండేదా అంటున్నాను. అందుకే అన్నదానం అంటే ప్రపంచానికి తల్లిగా ఉండే భాగ్యాన్ని వినియోగించుకోవడం. సహకరించడంలోని సంతృప్తిని అనుభూతి చెందండి. మహా అన్నదానానికి ఇంకా ఈశా యోగా కేంద్రంలో మహాశివరాత్రి ఏర్పాట్లకి సహకరించడం ద్వారా I hope you are all settled in your bays, ready to enjoy Mahashivratri. మీరందరూ కూర్చొని మహాశివరాత్రికి సిద్ధంగా ఉన్నారనుకుంటా. And while you're here, a reminder that you've got the QR code on your wristbands. Take the time now to download the Miracle of Mind app and stand by for a special announcement by Sadhguru later tonight. The Honorable Union Minister for Home Affairs and the Minister of Cooperation, Sri Amit Shah, శ్రీ అమిత్ షా గారు సద్గురుతో పాటుగా ఆదియోగి స్థలానికి చేరుకున్నారు. మనం శివుణ్ణి ఒక దేవుడిగా చూడము, ఆయన్ని ఆదియోగిగా
చూస్తాము. ఆదియోగి అంటే మొట్టమొదట యోగి. దాదాపు 15,000 సంవత్సరాల క్రితం, ఇంకా అన్ని మతాలకు పూర్వమే ఆదియోగి యోగా అనే ఈ గొప్ప విజ్ఞానాన్ని తన మొదటి శిష్యులైన సప్తఋషులకు అందించాడు. ఆయన మనుషులు తమ పరిమితులను అధిగమించి అత్యున్నత స్థితికి, ముక్తికి చేరుకోగల 112 మార్గాలను సూచించారు. యోగేశ్వరలింగం వద్ద ఉన్న మహిళం చెట్టుకు భూమాతను ఇంకా నీటిని మన హోంశాఖ మంత్రి గారు సమర్పిస్తున్నారు. ఈ వృక్షాన్ని ఆయుర్వేదంలో ఎన్నో విషయాలకు ఉపయోగిస్తారు. ఇది దేనికి సూచకంగా మట్టిని, నీటిని సమర్పించారంటే అంతరించిపోతున్న మన మట్టిని, నీటిని రక్షించేందుకు ఇది ఒక ప్రతీకగా ఈ సమర్పణ చేశారు. సద్గురు మట్టిని పునరుద్ధరించాలని కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు అమిత్ షా గారు కైలాస తీర్థాన్ని ఆదియోగి వద్ద ఉన్న యోగేశ్వరలింగానికి సమర్పిస్తున్నారు. కైలాస తీర్థం నీరు కైలాస పర్వతం దక్షిణముఖం నుండి తీసుకువచ్చినది. యోగేశ్వరలింగాన్ని సద్గురు ప్రాణప్రతిష్ఠ అనే ఎంతో తీక్ష్ణమైన ప్రక్రియ ద్వారా ఈశాయోగా కేంద్రంలో ప్రతిష్ఠీకరించారు. లింగాకు వెనకాల మీరు సప్తఋషుల ప్యానెల్ను చూడవచ్చు. ఇది ఆదియోగి మొట్టమొదటి శిష్యులైన సప్తఋషులను చూపిస్తోంది. మానవ దేహంలో ఉన్న 5 ప్రధానమైన చక్రాలను వ్యక్తపరిచే యోగేశ్వరలింగం సాధనను, అనుభూతులని, భౌతికానికి అతీతమైన వాటిని శోధించడానికి సాధకుడికి ఎంతో అనువుగా ఉంటుంది. సద్గురు మన చీఫ్ గెస్ట్ అమిత్ షా గారిని యోగేశ్వరలింగం దగ్గర నుండి స్టేజ్ వద్దకు వస్తున్నారు. అక్కడ నుండి త్వరలో మనం మన సెలబ్రేషన్స్ మొదలు పెట్టకపోతున్నాము. ఇప్పుడు మహాయోగ యజ్ఞం హోమ్ అఫైర్స్ మినిస్టర్ ప్రజ్వలించబోతున్నారు. ఇది 112 అడుగుల ఎత్తు ఉన్న ఆదియోగి ఎదురకుండా ఉంది. కులమతాలకు, ఏ స్త్రీలైనా పురుషులైనా ప్రతి వారికి అందించే మానసిక, శారీరక ఆరోగ్యాన్ని యోగ సాధనలు అందించే యోగా ప్రోగ్రాముల ద్వారా ఎందరెందరో లబ్ధి పొందుతున్నారు. ఈషాలో వాలంటీర్లు చేస్తున్న ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి ప్రతి వారికి ఆత్మ పరిణామం చెందే యోగ సాధనలు అందరికీ అందించడానికి ఎందరో వాలంటీర్లు కృషి చేస్తున్నారు. ఇప్పుడు సద్గురు అందించబోతున్న ఎంతో ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ కోసం మనందరం ఎదురుచూద్దాము. ఇది మనుషుల మానసిక ఆరోగ్యాన్ని చేకూర్చే విషయం. You
रुद्रमहेश्वर भुजङ्गभूषण नीलकण्ठाय देवाय
कालो न जानाति तव जननं कालो न जानाति तव समापनं दृष्टो मया तव महाकारः योगेश्वर काल काल योगेश्वर काल काल. Namaskaram, welcome to Mahashivratri 2025. నమస్కారం. మహాశివరాత్రి 2025కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మహాశివరాత్రి 2025 எப்படி தமிழ்ல எங்க தேம்பே இல்லையா என்ன இப்படி? And welcome to our beloved Home Minister and many other dignitaries who are here. మన ప్రియమైన హోంశాఖ మంత్రి గారికి ఇంకా మనకున్న ఎంతోమంది విశిష్టమైన అతిథులకు అందరికీ నమస్కారం. ప్రతి ప్రభుత్వంలోనూ ఎన్నో మంత్రులు ఉంటారు, కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన కూడా హోమ్ మినిస్టర్ గారే. ఆయన లేకపోతే మన దేశమంతా ఒక్కటిగా అయి ఉండేది కాదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది కదా. సర్దార్ పటేల్ ఆయన దేశాన్ని ఒక్కటిగా చేయడానికి చేసిన పని ఎంతో ముఖ్యమైన పని. లేదంటే మనందరం ఒక దేశం వారిగా మిగిలి ఉండేవాళ్ళం కాదు. దురదృష్టవశాత్తు దేశాన్ని విభజించడం జరిగినప్పటికీ ఏదైతే మిగిలి ఉందో అదంతా ఒక్క దేశంగా ఏర్పరిచారు. అప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. రాజకీయమైనవి, రాజ్యాంగపరమైనవి ఎన్నో జరిగినప్పటికీ దేశమంతా కాగితం మీద ఒక దేశంగా ఉన్నప్పటికీ దేశంలో ఎన్నో విభాగాలు నిజంగా మనం నియంత్రించగలిగినట్లు లేవు. నేను మన ప్రస్తుత హోంశాఖ మంత్రి గారు, ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు ఆయన చేసింది ఏంటంటే ఒక విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజుల్లో ఏం చేశారో మళ్ళీ అది మరొకసారి చేశారు. దేశాన్నంతా ఒక్కటిగా అమర్చారు. మీ అందరికీ తెలుసు, దేశంలో ఎన్నో జరుగుతూ ఉండేవి. ప్రతి నెల బాంబ్ బ్లాస్ట్ జరుగుతూ ఉండేది. ఎక్కడ జరుగుతుంది? బెంగళూరు, ముంబై, హైదరాబాద్ ఇలాంటి చోట్లు. ఇటువంటి మాటలు మనం గత 10 సంవత్సరాలుగా వినలేదు. వీటి కోసం పనిచేస్తున్న అన్ని సంస్థలకు, వాటికి నేతృత్వం వహిస్తున్న మన మంత్రి గారికి శుభాకాంక్షలు. ఇవన్నీ ఒక్కటిగా మనకి ఒక దేశంగా ఉన్నట్లుగా లేని ఎన్నో భాగాలను
మిలిటెంట్స్ రూల్లో ఉన్న ఎన్నో భాగాలను కూడా బయటికి తీసుకువచ్చి అంత ఒక విధమైన సమైక్యత తీసుకొచ్చారు. ఆయన మనకు ఒక మాట ఇచ్చారు, మొత్తం దేశాన్నంతా కాశ్మీర్ని ఒక్కటిగా చేస్తానని. ఆయన మాట నిలబెట్టుకుంటారు. కాశ్మీర్ని కూడా ఇండియాలో భాగం చేస్తానని అన్నారు. ఇది ఎవరిలోనూ తప్పులు వెతకడం గురించి కాదు, కానీ మనం చరిత్రపరంగా తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేశాము. ఆ రోజు వాళ్ళు ఎందుకు చేశారో మనకు తెలియదు, కానీ మనము చరిత్రలో కొన్ని పొరపాట్లు చేశాము. వాటిని తర్వాత సరి చేసుకోవడం అనేది ఎంతో క్లిష్టమైన పని. ఆర్టికల్ 370 ఇంకా ఆ రాష్ట్రానికి ప్రశాంతత తీసుకురావడం, దాన్ని సామాన్య స్థితికి తీసుకురావడం. ఈ రోజున అది ఎంతో సామాన్యంగా ఉంది, ఎందుకంటే ఎంతోమంది వెళ్తున్నారు. వాళ్ళందరూ అక్కడ నన్ను వచ్చి గోల్ఫ్ ఆడమంటున్నారు కాశ్మీర్లో. ఎప్పుడు వెళ్తానో తెలియదు, మన హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి. ఇదంతా అద్భుతమే. ప్రాథమికమైన లా అండ్ ఆర్డర్ లేకుండా మిగతావన్నీ సాంకేతికత, ఆధ్యాత్మికత, విద్యా విధానాలు, ఇవన్నీ మనకి ముఖ్యమైన న్యాయ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ లేకపోతే అవన్నీ వృధా పోతాయి. దేశమంతా ఒక్కటిగా లేకపోతే ఇవన్నీ వృధా పోతాయి. దీనికి ఎవరు కృతజ్ఞత చూపించరు, ఎందుకంటే ఇవి చేయాలంటే ఎంతో కష్టం. మీరు చేయకపోతే మీరు చేయలేదంటారు, మీరు చేయాలంటే అది ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఆయన తీసుకున్నది ఎంతో గొప్ప పని, ఆయన అది చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఎన్నో గవర్నమెంట్లు, ఎన్నో సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. కానీ ఎవరైతే ఈ పనికి నేతృత్వం వహిస్తారో వాళ్లను మనం గుర్తించాలి. అందుకని మా కృతజ్ఞతలు అందుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. మేము ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, మన యువత ఇక్కడ నుంచి ఇదంతా మనం ఎంతో గర్వకారణంగా చెప్పుకోగల దేశంగా మార్చేందుకు ఉరుతులుగుతున్నారు. ప్రపంచ పటంలో మనకు ఒక విశిష్టమైన స్థానం ఉండేలా చేసుకునేందుకు ఇన్ని సంవత్సరాలుగా మనకు ఇది ఎన్నో కారణాల వల్ల దొరకలేదు. కానీ దేశాన్ని ఒక్కటిగా పటిష్టం చేసేందుకు లా అండ్ ఆర్డర్ అన్నవి దేశానికి ఎంతో ముఖ్యమైనవి. లేదంటే అది మనకు చూపించే చిత్రపటం చాలా ఘోరంగా ఉంటుంది. కానీ ఈరోజు మహాశివరాత్రి. మనం ఏ దేశానికి చెందిన వారైనా, మనం ఏ కులం, మతం, జాతికి చెందిన వారైనా సరే, ఇది మనుషులకు సంబంధించిన రోజు. ఈ మధ్య ఒక జర్నలిస్ట్ నన్ను ఇలా అడిగారు, నేను ముస్లిం కానీ క్రిస్టియన్ అయితే కానీ అక్కడికి రావచ్చా అని అడిగారు. నేను ముస్లింలు రావడానికి వీల్లేదు, క్రిస్టియన్లు రావడానికి వీల్లేదు, హిందువులు రావడానికి కూడా వీల్లేదు, మనుషులైతేనే రావాలి అని చెప్పాను. ఎందుకంటే ఇది మనిషి స్వభావానికి మనం చేసుకునే వేడుక. ఆదియోగి సూచించేది ఏమిటంటే, మనము శ్రేయస్సు కోసం వెతుకుతూ మనం సిద్ధాంతాలు ఏర్పరచకూడదు, మనం స్వర్గాలను గురించి చూడకూడదు, మనం ఏవో క్రతువులు చేయకూడదు. మనకు శ్రేయస్సు కావాలంటే మనం అంతర్ముఖం అవ్వాలి. ఎందుకంటే మానవ శ్రేయస్సు అన్నది అంతర్ముఖం నుండి వస్తోంది. మానవ శ్రేయస్సుని మనం ఒక మాటలో చెప్పాలంటే ఈ అంతర్ముఖ శాస్త్రాన్ని యోగా అంటున్నాము. దీనికి మూలమైన వెన్నుముకను, ఆ విజ్ఞానాన్ని ఆయన రూపొందించినదే. ఆయన ఏదైతే ఆధ్యాత్మికంగా ఈనాడు ప్రపంచంలో చలామణి అవుతోందో అదంతా ఆయన అర్పించిన 112 విధానాల్లో ఎక్కడొక్కడ ఉన్నదే. ఈ రోజున మనం ఇక్కడ 112 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడానికి కారణం దానికి ప్రతీకగానే. ఆయన గతానికి చెందినవారు కాదు, ఆయన వర్తమానానికి, భవిష్యత్తుకి ఒక వాగ్దానం వంటివారు. మన మానవాళిలో మొట్టమొదటిసారిగా చాలామంది ఇప్పుడు వారికై వారు ఆలోచించుకోగలుగుతున్నారు. లేదంటే పూజారులు, పండిట్లు, మసయాలు వీళ్ళందరూ ఇతరుల కోసం ఆలోచించి చెప్పేవారు.
beginning to think for ఈ రోజున ఎందరో వారి శ్రేయస్సు కోసం వారే ఆలోచించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎంతో ముఖ్యులు, ఎంతో సందర్భోచితం అవుతారు. ఎందుకంటే ఆయన తర్కపరంగా సరిగ్గా ఉంటారు. ఇంతకు ముందు తరాల వారు ఆయనకు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఇంకా రాబోయే తరాలు ఆయన నేర్పినవి, ఆయన బోధనలకు, ఆయన ప్రసరించిన వాటికి సిద్ధంగా ఉన్నారు. ఆదియోగి మన దేశంలో ఎన్నో మూలల రాబోతున్నారు. ఇప్పుడు మనం బెంగళూరులో మనకు ఒకటి ఉంది. కర్ణాటక నుండి వచ్చిన డిప్యూటీ సీఎం మనతో పాటు ఉన్నారు, శివకుమార్ గారు. ఇంకా ఎందరో వచ్చారు.